ఆగు మమ్మీ, ఆగు మమ్మీ. ఏమైంది? స్టోర్ రూమ్ లో స్వీట్ పెట్టారేంటి మమ్మీ? ఇదేంటి కింద అందరికి ఇదే స్వీట్ పెడుతున్నారు? ఈ 2 బౌల్స్ ఎవరికి? ఎలకలు ఎక్కువగా ఉన్నాయి కదా, ఎలకల మందు కలిపి పెట్టుంటారు. ముట్టుకోకు, పాయిజన్ కదా. ఒక్క ఎలుక దొరికితే బావుండు. ఎందుకు? ఆ ఏజీ జోబులో వేస్తాను. ఛీ నోర్మై, నువ్వెన్ని ఆకతాయి పనులు చేసినా ఆ ఏజీ మళ్ళీ ఇంట్లోకి రానిచ్చాడు. అలాంటి మనిషి గురించి ఏంటా మాటలు? పద రా. మమ్మీ, నువ్వు అంజలి పెళ్లి చూసి రండి. నేను నాన్నని తీసుకుని వెళ్ళిపోతాను. నువ్వా? ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? నాకిక్కడ ఉండాలని లేదు మమ్మీ. నువ్వు వెళ్తే ఏంటి? అదే, నువ్వు పెళ్లి చూడకుండా వెళ్ళిపోతే ఆ జయమ్మ ఊరుకోదు. ఎలా పంపించావని నా మీద కేకలేస్తుంది. పెళ్లి చూసి వెళ్దు గాని ఉండు. అబ్బా, వీళ్ళ ఇంట్లో ఉండాలంటే జురాసిక్ పార్క్ లో ఉన్నట్టుంది మమ్మీ. చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు నీ గురించి చాలా అనుకోవాలి. నోరు మూసుకుని ఉండు. మమ్మీ, వెళ్ళి అంజలితో పాటు కూర్చో. దానికి బోర్ కొడుతోంది. వెళ్ళ. ఇదే వెళ్ళిపోతే ఇంత ప్లాన్ వేసి ఏం లాభం? వెళ్తుందంట, వెళ్తుంది. ఔరా. హాయ్ మీరా. మీరా? మీరా? మీరాని. రా రా. ఔరా. ఆర్యవర్ధన్ ఎలా ఉన్నారు? అనువర్ధన్. అవునా? ఇక్కడ ఆ పేరేనా?
అను లాంటిదే. ఇక్కడ పంట కింద రాయి లాంటి ఒక అమ్మాయి ఉంది. భానుమతి కదా? నీకంతా తెలుసు కదా. ఏమంటోంది? మళ్ళీ ఆ మొహం పెట్టుకునే పెళ్లికి కూడా వచ్చింది. అంత జరిగినా మళ్ళీ పిలిచారా? మా జయమ్మ పిలిచింది. కాదంటే బాగుంటుందని. ఇప్పుడు పట్టుకొని చూడండి. అబ్బా, ఏమైంది? కాలిందక్కా. దీంతో ఏం చేయబోతున్నావు? ఆ భానుమతిని పంపించేయబోతున్నాను. భాను, భానుమతినా? ఆ మందమతే. ఏంటి, ఈ దీపాన్ని తులసి కోటలో పెడతారా? అవును. బాగా కాలుతోంది కదా. అయినా సరే, గౌరీదేవి దగ్గర వెలిగించిన దీపం ఆరిపోకుండా, నూనె ఒలికిపోకుండా తీసుకెళ్లి తులసి కోట దగ్గర పెట్టాల్సింది. ఇంపాసిబుల్. ఈ దీపాన్ని తీసుకెళ్లడం ఎవ్వరి వల్ల కాదు. నిజమే, నా వల్ల కాదు. ఇప్పుడే కాలింది, నా వల్ల కూడా కాదు. కానీ పెళ్లి కాని అమ్మాయి తీసుకెళ్లి పెట్టాలి. ఎలా? నా వల్ల కూడా కాదు. ఈ అమ్మాయికి పెళ్లి కానట్టుంది కదా. ట్రై చేయమని అడగండి. ఈమె వల్ల ప్రపంచంలో అందరూ సునాయాసంగా చేయగలిగే పని కూడా ఈమె వల్ల కాదు. ఏదైనా పాడు చేయాల్సిన పనుంటే చెప్పు, ఖచ్చితంగా పాడు చేసి తీరుతుంది. ఏదైనా పాడు చేయటంలో విజయం సాధిస్తుంది. ఆగండి ఆగండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? నా వల్ల కానిదంటూ ఏదీ లేదు. ఏం చేయమంటారో చెప్పండి. ఏదైనా సరే నా వల్ల అవుతుంది అని ప్రూవ్ చేస్తాను. అసలే ఇది మా ఇంటి ఆచారం. నువ్వు చేయలేవులే, వదిలే. అలా ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. ట్రై చేస్తానంటుంది కదా, చూద్దాం. మీరు కరెక్ట్గా అర్థం చేసుకున్నారు. మనుషులకు కాని పనంటూ ఏదీ ఉండదు. ఏం చేయాలో చెప్పండి. ఈ దీపాన్ని తీసుకెళ్లి తులసి కోటలో పెట్టాలి. కానీ దీపం మారిపోకూడదు, నూనె ఒలికిపోకూడదు. చెయ్యి కాలుతున్నా వదిలేకూడదు. దీనికా మీరింత బిల్డప్ ఇస్తున్నారు? ప్లేట్లు పెట్టి తీసుకెళ్తే పోలా? పోలా, కుదరదు. ప్లేట్ లేకుండా చేతులతోనే తీసుకెళ్ళాలి. నో ప్రాబ్లం. ఇదేంటి, నాకు మండినంత మండుతుంది. అందుకే చెప్పాను నీ వల్ల కాదు అని.
ఏది రాదు నీకు. నీ వల్ల కాదు, వదిలే. మధ్యలో పడిపోతే అశుభం. నీ వల్ల కాదులే. ఏది చేత కాదు. నీ వల్ల కాదు అని. నీ వల్ల కాదులే. నీ వల్ల కాదులే. ఎందుకు కాదు? ప్రపంచంలో నాకు నచ్చనిది ఒకే ఒక్క మాట. నీ వల్ల కాదు అన్నమాట. ఏదైనా నా వల్ల అవుతుంది. చాలా థ్యాంక్స్. సమయానికి మీరు వచ్చి హెల్ప్ చేశారు. మై ప్లేజర్ సిస్టర్. మీరు ఆదిత్య కదా? ఎస్. మీరు భానుమతి కదా? అవును. ఎవరైనా ఈ పని మీ వల్ల కాదు అన్నారా? అవును. ఎందుకు కాదు అని ఛాలెంజ్ చేశాను. లాస్ట్ మినిట్లో నేను ఓడిపోవాలని ఈ కోతి పని చేశారు. ఏదైనా మీ వల్ల అవుతుంది సిస్టర్. ఎవ్వరి మాటలో నమ్మకండి. థ్యాంక్ యూ బ్రదర్. లాస్ట్ మినిట్లో ఆదిత్య వచ్చి సేవ్ చేశాడు. డోంట్ వరీ. భాను వల్ల ఏదీ కాదనే విషయం ఆ భాను బతుకున్నంత వరకు గుర్తుండేలా అవమానించి పంపిద్దాం. ఏం చేద్దాం? ఓకే డన్. ఆయన ఎవరనుకున్నావు? తెలుసు, మీ సలహా హిట్లర్. ఆ పేరు నీకెవరు చెప్పారు? బాను చెప్పింది.
ఏమైంది? అతనేం తప్పు చేశాడు? నేను అడ్డుగా ఉన్న పూలబుట్టనే తన్నాను. అది వాడికి తగులుతున్నాను, నాకేం తెలుసు? అసలు ఎందుకంత కోపంగా ఉన్నావు? ఇంట్లో అందరూ చిరాకు తెప్పించే వాళ్ళే తిరుగుతున్నారు మరి. వాళ్ళు నీకు చిరాకు తెప్పిస్తున్నారా? నువ్వు వాళ్ళని చూసి చిరాకు పడుతున్నావా? రెండిటికి తేడా ఉంది. నీకు అడ్డుగా ఉన్న పూల బుట్ట మాత్రమే కనిపించింది, కానీ ఎదురుగా ఉన్న మనిషి మాత్రం కనిపించలేదు. అలాగే నీకు ఎదురుపడ్డ వాళ్ళని చిరాగ్గా చూస్తున్నావేమో. వాళ్ళు మామూలుగానే ఉన్నారేమో. కొంచెం ప్రశాంతంగా ఆలోచించు. సర్లే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవే. అవును, పెళ్ళికి పోలీస్ డ్రెస్లో వచ్చావేంటి? ఆన్ డ్యూటీ. మా ఇంట్లో నీ డ్యూటీ ఏంటి? నువ్వే చెప్పావు కదా, పెళ్ళి పూర్తయ్యేంత వరకు ఎవడి మీద ఒక కన్నేసి ఉంచాలని. అందుకే ఆ డ్యూటీ మీద వచ్చాను. అవును, వాడి పేరు బద్రి. సస్పెన్షన్లో ఉన్న ఎస్ఐ. కొంచెం డేంజరస్ పర్సన్. నువ్వు కనిపిస్తే వాడే జాగ్రత్తగా ఉంటాడులే. సరే, నేను చూసుకుంటానులే. కానీ పెళ్లి జరిగే రోజు మొహం ఇంత చిరాగ్గా పెట్టకుండా వెళ్ళి ప్రశాంతంగా ఓ చోట కూర్చో. పనులన్నీ చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు కదా. సరే, కనీసం పెళ్లి టైం కన్నా డ్రెస్ మార్చు. పెళ్లి లేట్ అయితే పంతులు పళ్ళు రాలగొట్టేలా ఉన్నాడు. ఆ భానుమతి వస్తోంది. ఇందాక తప్పించుకుంది. ఇప్పుడు మాత్రం గట్టిగా బుద్ధి చెప్పాల్సిందే. ఏది? ఈసారి వదిలే ప్రసక్తే లేదు. ఏం చేద్దాం అక్క? లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పండి. రా భాను. వీళ్ళేంటి వైఫైలా చుట్టుముట్టారు? అక్క, తప్పిపోయినా చిన్నత్తొచ్చింది. కాదు కాదు, పారిపోయిన అత్త. తప్పు. భాను ఇంతకు ముందు ఎవరనేది మనకు అనవసరం. ఇప్పుడు ఆమె మన ఇంటి శుభకార్యానికి వచ్చిన అతిథి. మనం మర్యాదలు చేయాల్సిందే. అయ్యో, మర్యాద అనే పదానికి మారు పేరే ఈ మాయా. సంస్కారానికి సబ్స్టిట్యూట్ ఈ చిత్ర. బా, చాలా ఆపండి. చేతులు బోసుగా ఉన్నాయేంటి? గోరింటాకు పెట్టుకోలేదా? గోరింటాకు పెట్టుకోవడం తన వల్ల కాదులే అక్క. మన వల్ల అవుతుంది కదా. మరి చూస్తారేంటి? ఆ చేతి మీద అందంగా మంచి డిజైన్ పెట్టండి. అన్నీ బాగుండుంటే ఈ చేతి మీదే మా ఏజే పేరు రాసుండేవారు. ఆ అదృష్టం మీకు మిస్ అయింది. ఏం చేస్తాం? అక్క, నువ్వు మెహందీ పెట్టు, నేను గంధం రాస్తానే. నేను పొట్టి పెడతా. ఆగండి ఆగండి. గుళ్ళో గంట కొట్టేయకపోతే చాలు, గంట కొట్టినంత పుణ్యమని ఒక పూజారి సామెత చెప్పాడు. మీరు నాకు గౌరవ మర్యాదలు ఇవ్వకపోయినా పర్వాలేదు, నన్ను ఇలాగే వదిలేయండి. నువ్వు ఆ ముగ్గురిని అబద్ధం చేసుకుంటున్నావు. వీళ్ళు నాకు ఎప్పటి నుంచో తెలుసు. వీళ్ళంత మంచి మనుషులు ప్రపంచంలో ఎక్కడా ఉండరు. పిల్లికి ఎలుక సాక్ష్యమా? ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు? తప్పుగా అనుకుంటున్నావు భాను. ఇంటి బాధ్యత తీసుకున్నాం కాబట్టి
ఒక్కోసారి కటువుగా మాట్లాడాల్సి వస్తుంది. అంతే. నీ మీద మాకేం కోపం లేదు. ఇదిగో ముందు చేయటివ్వు. నేను గంధం పెడతాను, ఇటు తిరుగు.